అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. Hello everyone, this is Dr. Harika, fertility specialist, 49 Hospital, Secunderabad branch. సో IVF అనేది ఎటువంటి సిచ్యువేషన్స్లో అడ్వైస్ చేస్తూ ఉంటాం. కొంతమంది న్యాచురల్గా ట్రై చేయకుండా డైరెక్ట్గా IVFకి వెళ్ళొచ్చా, కరెక్టేనా అని అడుగుతూ ఉంటారనమాట. సో జనరల్గా IVF అనేది పెద్ద ప్రొసీజర్ అనమాట. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఆడవారి నుంచి ఎగ్స్ని కలెక్ట్ చేసుకొని, మగవారి నుంచి స్పర్మ్ని కలెక్ట్ చేసుకొని, ఈ ఎగ్ని స్పర్మ్ని జాయిన్ చేసి బేబీని తయారు చేస్తాం. ఈ తయారైన బేబీని మనం ఆడవారి గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాం అన్నమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ IVF. సో ఈ IVF అనేది ఎటువంటి కండిషన్లో చేస్తామంటే, ముఖ్యంగా ఆడవారి విషయానికి వస్తే అడ్వాన్స్డ్ ఏజ్ అంటే 35, 36 దాటారు. సో ఇలాంటి వాళ్ళకి ఏంటి అంటే ఎగ్ క్వాలిటీ, ఎగ్ కౌంట్ తగ్గుతుంది కాబట్టి ప్రెగ్నెన్సీ త్వరగా రావడానికి, ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ ఇంక్రీజ్ చేయడానికి IVF అనేది ఆప్ట్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే కూడా మనకి న్యాచురల్గా ట్రై చేశారు, మల్టిపుల్ IUIs ట్రై చేశారు, సక్సెస్ అవ్వలేదు అన్న వారికి కూడా మనం IVF అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే కూడా బోత్ ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజ్ ఉండడం, అంటే రెండు వైపులా ట్యూబ్స్ అనేటివి బ్లాకేజ్ ఉన్నప్పుడు వాళ్ళకి సహజంగా కానీ IUI ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉండవు కాబట్టి IVF అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే కూడా సివియర్ ఎండోమెట్రియోసిస్ అంటే లైక్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్. సో ఈ కండిషన్లో ఏంటి అంటే మనకి ఎగ్ నెంబర్ తగ్గుతూ ఉంటుంది. అండ్ అలాగే కూడా లోపల అన్ని అతుకులు ఉండడం వల్ల కూడా మనకి ట్యూబ్స్ అనేటివి బ్లాకేజ్ ఉండడం వల్ల న్యాచురల్ ప్రెగ్నెన్సీ రేట్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి IVF అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే కూడా కొన్ని ఇతర సమస్యలు లైక్ PCOD ప్రాబ్లం ఉన్న వారికి, థైరాయిడ్ సమస్య అంటే ఆటోఇమ్యూన్ థైరాయిడ్ కండిషన్స్ అలా ఉన్న వాళ్ళకి కూడా యూజువల్లీ IVF అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు అంటే వాళ్ళు న్యాచురల్గా ట్రై చేసి IUI ట్రై చేసి కూడా ప్రెగ్నెన్సీ అవ్వకపోతే మాత్రమే IVF అనేది చెప్తూ ఉంటాం. అండ్ అలాగే మగవారి విషయానికి వస్తే కూడా కౌంట్ చాలా తక్కువ ఉన్నప్పుడు అండ్ న్యాచురల్గా IUIలో ప్రెగ్నెన్సీ అనేది మనకి ఆ కౌంట్తో పాసిబిలిటీ ఉండదు అన్నప్పుడు మాత్రం మనం యూజువల్గా IVF అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా కొంతమంది కపుల్స్ వచ్చేసి మాకు సో అండ్ సో ప్రాబ్లం ఉంది, మనకు త్వరగా ప్రెగ్నెన్సీ రావాలి, సో IVF ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అండ్ బెస్ట్ ఆప్షన్ అనేసి అడుగుతూ ఉంటారు అనమాట. సో జనరల్గా వాళ్ళకి ఫస్ట్ కౌన్సిల్ చేస్తాం, ఎందుకంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఇస్ ద బెస్ట్ ప్రెగ్నెన్సీ. న్యాచురల్గా వాళ్ళు ట్రై చేసి అవ్వకపోతే అప్పుడు అప్పుడు అవ్వకపోతే IVF అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. బట్ అలా కాకుండా కొంతమందికి యూజువల్లీ IVF అనేది ఎప్పుడు ప్రిఫర్ చేస్తామంటే, సపోజ్ 40 years ఉన్నారు, డిలేడ్ మ్యారేజ్, అలాంటి వాళ్ళకి ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది హెల్దీగా ఉండాలి. 40 దాటిన తర్వాత న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రాదు అని కాదు, బట్ న్యాచురల్గా హెల్దీ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు అనేటివి తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి మనకి బేబీ సమ్ జెనెటిక్ ఇష్యూతోని పుట్టే ఛాన్సెస్ అనేటివి ఉంటుందన్నమాట. సో అలాంటివి ప్రివెంట్ చేయడానికి IVF ద్వారా మనం బేబీని ఫామ్ చేసి ఆ బేబీని జెనెటిక్ టెస్టింగ్ చేపించేసి అది హెల్దీయా కాదా అనేది చూసుకొని ఆ తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి జెనెటిక్ పరంగా హెల్దీ బేబీ పుట్టే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి అలాంటి కండిషన్లో కూడా మనం యూజువల్గా డైరెక్ట్గా IVF అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే కూడా బోత్ ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి మనం ఎర్లీగా ఫస్ట్ టెస్ట్ చేసినప్పుడు. సో అలాంటి వాళ్ళకు కూడా ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ IVF అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. అండ్ అలాగే కూడా ఫస్ట్ విజిట్లో మనకి కౌంట్ అనేది చాలా తక్కువగా ఉంది, 1 million ఉంది అనుకోండి. అలాంటప్పుడు ఏంటి, మనం ఇంకా డిలే చేసినప్పుడు 1 million కాస్త 0 million అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ డిలే చేయకుండా వాళ్ళకు కూడా త్వరగా IVF చేయించుకోవాలనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో జనరల్గా ఏంటి అంటే మనకి IVF అంటే కేస్ బట్టి మనం డిసైడ్ చేస్తాం ట్రీట్మెంట్ అనేది. సో జనరల్గా అయితే న్యాచురల్ ఫాలోడ్ బై IUI, అవ్వకపోతే IVF. బట్ కొన్ని సిచ్యుయేషన్స్లో లైక్ మనకి కౌంట్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లోనే చాలా తక్కువగా ఉన్నప్పుడు, లేదా బోత్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు, లేదా కేస్ ఆఫ్ సివియర్ ఎండోమెట్రియోసిస్ అలాంటి కండిషన్లో మాత్రం మనం ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా త్వరగా IVF అనేది ప్లానింగ్ చేసుకోమని కపుల్స్కి సజెస్ట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.